హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ పోసుకుందాం తగినంత. ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ గోల్డ్ కలర్ లో వచ్చినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగా పసుపు ఉప్పు కలుపుకొని పెట్టుకున్నానండి. ఇందులో వేసుకుందాం చికెన్. కలుపుకుందామండి. చికెన్ని కలుపుకున్నాక నేను అప్పుడు కలుపుకున్నప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేసినానండి. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్ లో నుంచి వాటర్ వస్తున్నాయి. బాగా మగ్గుతుందండి చికెన్ అనేది. ఇంకా మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్ మగ్గుతుందో వాటర్ మొత్తం ఇంకిపోయాయండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. మీరు కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. మొత్తం కలుపుకుందామండి. తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్ అనేది మంచిగా మగ్గిందండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకుందామండి. 1 పెద్ద సైజ్ టమాటా వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఈ టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గాలండి. మూత పెట్టేద్దాం ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందామండి.
వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలన్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 తర్వాత మూత తీసి చూద్దామండి ఒకసారి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి కూర. గ్రేవీ అనేది చిక్కబడిందండి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకుందామండి. కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి డన్ చేయాలండి. అంతే, ఎంతో రుచికరమైన మీకు చికెన్ ఈ కర్రీ బ్యాచులర్స్ స్టైల్ రెడీ చికెన్ అయిపోయిందండి. కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మరిన్ని రుచికరమైన మరియు ఈజీ రెసిపీల కోసం యువర్ డైలీ లైఫ్ స్టైల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి వంటలను ఇష్టపడే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ప్రతివారం మరిన్ని రుచికరమైన వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి యువర్ డైలీ లైఫ్ స్టైల్ కుటుంబంలో భాగమయ్యండి.